దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ఆమేన్. ఈ ఉదయకాల శుభములు మీకు తెలియజేయుచున్నది రెవరెండ్ కె శ్యాంబాబు. ఈ దినము కొరకు దేవుని వాక్యము. జాగ్రత్త పడుడి, మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి. ఆ కాలం ఎప్పుడు వచ్చునో మీకు తెలియదు. మార్కు సువార్త 13వ అధ్యాయము 33వ వచనము. ప్రభునందు ప్రియులారా, దేవుడు కాలాలను, సూచనలను బాగుగా మనకు తెలియపరుస్తున్నాడు. ప్రస్తుత కాలంలో మన జీవితము సుఖంగా క్షేమంగా ఉండవచ్చును, కానీ రాబో దినములలో మన పరిస్థితి ఎలాంటి ప్రమాదాలకు గురి కావచ్చునో తెలియని పరిస్థితుల్లో ఉన్నది. కనుక ఈ విషయములలో చాలా వరకు మనకు దేవుని వాక్యము మార్గదర్శకమై ఉన్నది. యేసుక్రీస్తు ప్రభువు త్వరలో రాబోచున్నాడు. ఈ లోకపు అంతము సమీపించుచున్నది. ప్రస్తుతము చూస్తున్నట్లుగా రాబో కాలంలో చూడగలిగే పరిస్థితులు లేవు. అపాయకరమైనటువంటి పరిస్థితులు దాపురించబోతున్నాయి. అది భక్తి విషయములో కానీ, బ్రతుకు తెరువు విషయములో కానీ, మరి ఏ విషయములోనైనను గొప్ప ఆపదను మనము చవి చూడబోతున్నాం, ఎదుర్కొనబోతున్నాం. కనుక యేసు ప్రభు ఆత్మీయమైనటువంటి ఇలాంటి సూచనలు పరిశుద్ధ గ్రంథములో అనేకములుగా రాబోవు కాలమున కొరకు భక్తుల యొక్క ఆత్మీయమైనటువంటి సిద్ధపాటుకు బయలుపరుస్తున్నాడు. ప్రార్థన అనేది మన నిత్య జీవితములో కావలి వంటిది, కంచె వంటిది. ఎన్నో రకాలైన ఆపదలు, శ్రమలు, సమస్యలు, ప్రమాదాలు మనకు కలగబోతున్నాయి. కనుక ప్రార్థన అనేది మనకు ప్రామాణికము. ప్రార్థన అనేది ముందస్తు కాపుదల. లూకా సువార్త 22వ అధ్యాయము 40వ వచనములో యేసు ప్రభు తన శిష్యులతో గెత్సెమనే తోటలో ఉన్నప్పుడు చెప్పిన ఆత్మీయమైనటువంటి జాగ్రత్త ఇది. మీరు శోధనలో ప్రవేశింపకుండానట్లు ప్రార్థన చేయుడని వారితో చెప్పాడు. కాబట్టి ప్రార్థన అనేది ఎంత ప్రాముఖ్యమో ఈ వాక్యము ద్వారా మనము గ్రహించగలుగుతున్నాం. మన జీవితములలో ప్రార్థన చాలా నిర్లక్ష్యానికి గురవుతున్నది. అది మన మేలు కొరకే తప్ప మరెవరి కొరకునూ కాదు. దేవుని సన్నిధిని మన ప్రతి విధమైనటువంటి బాధను, శ్రమను, సమస్యను తెలియపరుచుకుంటున్నట్లుగానే రాబోవు కాలములో జరగబోయే ఆపదల నుంచి మనల్ని హెచ్చరించుమని, జాగ్రత్త పరచుమని, మరలా ప్రభువుకు మన ఆత్మీయమైనటువంటి విషయాలను నివేదించడమే ఈ ప్రార్థన. దేవునితో సంభాషించడమే ఈ ప్రార్థన. యేసుక్రీస్తు ప్రభు ప్రతి విషయంలోనూ ఇదే బాధ్యతను ఆయన నిర్వర్తించున్నాడు. లూకా సువార్త 21వ అధ్యాయము 37వ వచనములో ఆయన ప్రతి దినము పగటి యందు దేవాలయములో బోధించుచు రాత్రి వేళ ఒలీవల కొండకు వెళ్ళుచు కాలము గడుపుచుండెను అనే వాక్యము తెలియజేయుచున్నది. ఈ ఒలీవల కొండలో ఉన్న గెత్సెమనే తోటయే యేసుక్రీస్తు ప్రార్థనా స్థలము. అది ప్రాముఖ్యమైనటువంటి ప్రదేశం. తన శిష్యులను కూడా ఆ ప్రార్థన స్థలానికి తీసుకుని వెళ్ళాడు. అయితే అనేక మంది యేసుక్రీస్తుతో వెళ్ళారు, కానీ ప్రార్థన అనుభవంలోనికి రాలేదు. ఈరోజు వాక్యాన్ని ఆలకిస్తున్న ప్రియ స్నేహితుడ, సహోదరి, నీ వాక్యపు జీవితములో యేసుక్రీస్తు నేర్పినటువంటి ఆత్మీయమైన పాఠము పదే పదే ఒల్లివేయి. ఇది ప్రార్థన సమయం. ఇది సమయానుకూలముగా దేవుని సన్నిధిని మనము చేరవలసిన తరుణమిది. కనుక సమయాన్ని సద్వినియోగపరుచుకుందాం. దేవుడు అనుగ్రహించి కృపలో మీరు మీ కుటుంబంలో ముందుకు సాగుటకు ప్రార్థన అనేటటువంటి మంత్రము, ప్రార్థన అనేటువంటి యజ్ఞము, ప్రార్థన అనేటువంటి అభ్యాసము మీ జీవితంలో నిరంతరం కొనసాగించండి. దేవుడు మీకు తోడయుండును గాక. ఆమేన్. ప్రార్థన. ప్రేమగల తండ్రి, ఘనమైన దేవా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా జీవితములలో కావలసినటువంటి ఆత్మీయమైన సూచనలు నీ వాక్యము ద్వారానే మాకు బయలుపరుస్తున్నాయి. ప్రభువా, ఆపద వచ్చిన తర్వాత ప్రార్థించుట కాదు గాని తెలివైనటువంటి వివేచన కలిగిన విశ్వాస భక్తులకు నీవు నేర్పుతున్న ఆత్మీయముగా ఈ పాఠము ప్రార్థనయే ప్రాముఖ్యమైనది, మా జీవితాలకు ఆధారమైనదని ఈ మాటలు మేము గ్రహించినట్లుగా బోధపరచుచున్నావు. స్తోత్రాలు. ఎవరైతే శ్రమలో, సమస్యలలో, ఇబ్బందులలో ఉన్నారో, ఇంకెన్నో శోధనలు ఎదుర్కొనబోతున్నారు, వారందరికీ ప్రార్థన అనేటటువంటి జపమును, ప్రార్థన అనేటువంటి అభ్యాసము, అలవాటును నాయన వారు కలిగి ఉండినట్లుగా చేయమని ప్రార్థన చేస్తున్నాం. ప్రభువా, నాయన ఈ వాక్యం ఆలకిస్తున్న బిడ్డలే కాదు, అనేక మంది ఎవరైతే ప్రార్థనను నిర్లక్ష్యం చేస్తున్నారో వారందరికీ మెలకువ కలిగింపు చేయండి. నీ మహిమను వారు తెలుసుకున్నట్లుగా సహాయం చేయండి. యేసుక్రీస్తు నామమున చేయబడి ప్రతి ప్రార్థన నీవు ఆలకించి మేలు చేస్తానని సెలవిచ్చును. అద్భుతమైన నీ కృప వారికి తోడుగుంచండి. ప్రభువా, నేటి దిన దీవెనలు, ఆశీర్వాదాలు ఈ బిడ్డలందరికీ దయచేయమని యేసయ్య నామమున ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్.
తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మయను త్రియేక దేవుని దీవెన ఇప్పుడు ఎల్లప్పుడు మీకు తోడయుండునుగాక. ఆమేన్.